ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ వరుసగా 4వ విజయాన్ని సాధించింది. దీంతో పాయింట్ల టేబుల్లో 5వ స్థానం నుంచి ఏకంగా 2వ స్థానానికి దూసుకెళ్లింది. అటు బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో విజయం సాధించి టాప్ 2 లోకి దూసుకెళ్లింది. ఇక తాజా ఫలితంతో రాజస్థాన్ టాప్ 4 ను కోల్పోయి టాప్ 5 కి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 84 పరుగులతో సత్తా చాటగా సాయి సుదర్శన్ 55, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులతో రాణించారు. ఇక అనంతరం ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓ దశలో 2.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 38 పరుగులతో నిలిచింది. ఇందులో వైభవ్ సూర్యవంశి 16 బంతుల్లో 36 రన్ చేశాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్థాన్. కాసేపటికే హిట్ మే ధ్రువ్ జురేల్, డొనోవన్ ఫెరారా కూడా అవుట్ కావడంతో ఆ జట్టు ఓటమి దిశగా సాగింది. మొత్తంగా 16.3 ఓవర్లలో 152 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో 77 పరుగుల తేడాతో రాజస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి అందుబాటులో లేని రాజస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్థానంలో ఎస్ఎస్పీ జైస్వాల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఎదుర్కొన్న తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ గా నిరాశపరిచాడు. ఇక మ్యాచ్ అనంతరం తన జట్టు ఓటమిపై కెప్టెన్ ఎస్ఎస్పీ జైస్వాల్ స్పందించాడు. తమకంటే గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాం. మంచి ఏరియాలో బౌలింగ్ చేయడంతో పాటు బౌండరీలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాం, కానీ వారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మా బౌలర్ జోఫ్రా ఆర్చర్ కి ఈ రోజు కలిసి రాలేదు. T20లో ఇది సహజమే. కొన్ని రోజులు అనుకూలిస్తే మరి కొన్ని రోజులు కలిసి రావు. ఇక బౌలింగ్, బ్యాటింగ్ తో నిరాశపరిచిన ఈ మ్యాచ్ లో ప్లే ఆఫ్ చేరుకునేందుకు మరో 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మళ్లీ బలంగా పుంజుకొని విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉందని ఎస్ఎస్పీ జైస్వాల్ అన్నాడు.